వాడపల్లి వెంకన్నకు 60 లక్షల రూపాయల విలువగల మకర తోరణాన్ని సమర్పించిన భక్తుడు. ఆపద మొక్కులవాడు, నిలువుదోపిడీవాడు. మనస్ఫూర్తిగా మొక్కుకుంటే అనుకున్నది నెరవేర్చే వాడపల్లి వెంకన్న. అందుకే కోనసీమ నలుమూలల నుంచే కాదు, దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి తమ కోరికలు చెప్పుకుని నెరవేరితే స్వామివారికి తమకు తోచిన కానుకలు సమర్పిస్తూ ఉంటారు. అలాంటి భక్తిభావంతోనే తణుకు వాస్తవ్యులు శ్రీ పుణ్యమూర్తుల రామచంద్ర స్వామి గారు, శ్రీమతి సావిత్రి గారు సుమారు 350 గ్రాముల బంగారంతో దాదాపు 60 లక్షల రూపాయల విలువగల మకర తోరణాన్ని తయారు చేయించి వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి సమర్పించారు. ఈ రోజు సంప్రోక్షణ పూజల అనంతరం ఈ దివ్య మకర తోరణాన్ని స్వామివారికి అలంకరించారు. స్వామివారిపై ఉన్న అపార భక్తితో ఈ కానుక సమర్పించిన పుణ్యమూర్తుల కుటుంబానికి వాడపల్లి వెంకన్న కటాక్షం ఎల్లప్పుడూ ఉండాలి. గోదావరి తీరాన వెలిసిన ఈ పవిత్ర క్షేత్రానికి విచ్చేసి వాడపల్లి వెంకన్న దర్శనం తీసుకుని ఆశీస్సులు పొందాలని కోరుచున్నాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, వాడపల్లి. చందనం వృక్షమందున విష్ణు రూపుడై వెలసిన మూర్తి, గదాధరునిగా సదాదయగని సుధాహృదయుడౌ సుందరమూర్తి, మహర్షి మునుల మంత్ర జపముతో